హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. సో బిర్యానీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెస్ అంతా నేను చెప్తాను అనమాట. సో చూడండి ఎండ వరకు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేది ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత నేను తీసుకున్నది 1 kg చికెన్లోకి ఇక్కడ చూపించిన సామాన్ అంతా వేయాలి. ఫస్ట్ వచ్చేసి కారం పొడి, తర్వాత ధనియాల పొడి, ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ కారం పొడి 1 kgకి 3 to 4 స్పూన్స్ వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్, టర్మరిక్ పౌడరు 1/2 స్పూన్, ఇంకా ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట. దాని తర్వాత గరం మసాలా, తర్వాత బిర్యానీ మసాలా ఇవంతా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా సరిగ్గా పట్టేంత వేసుకొని దాంట్లోకి నిమ్మకాయ రసము, పెరుగు మనకు తగినంత వేసుకొని ఒక 1/2 కప్ అయితే సరిపోద్ది. తర్వాత సపరేట్ ఇంకా మనం రైస్ వండుకొని కాబట్టి ఇక్కడ చూపించిన మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని వాటర్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టేయాలి. కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని దాంట్లోకి బిర్యానీ మసాలా వేసుకొని తర్వాత మనం మ్యారినేషన్ చేసింది ఒక 30 minutes పెట్టాలన్నమాట ఫ్రిడ్జ్లో. దాన్ని మళ్ళీ తీసి దాంట్లోకి కొత్తిమీర పుదీనా కట్ చేసింది వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిర్చి వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొనేసి ఆయిల్ వేసి తర్వాత మిక్స్ చేసి మనం స్టవ్ మీద అయితే పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్లోనే 2 అంటే ప్యారలల్గా పెట్టేయాలి ఈ యొక్క రైస్ను. ఇది తర్వాత రైస్ 90%, చికెన్ 80% అయిన తర్వాత స్ప్రెడ్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అంతే, ఇంకా ఈజీగా మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా, ఇంకా తక్కువ ఖర్చుతో, ఇంకా మంచి టేస్ట్ మనం ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదనమాట ఈ యొక్క వ్లాగ్ గురించి. అయితే కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.